విజయనగరం జిల్లా గజపతి నగరం సబ్ డివిజన్ పరిధిలో ఇంతవరకు 37% వరి ఊబాలు జరిగాయని వ్యవసాయ శాఖ ఏడీఏ కె మహారాజన్ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 12,402 హెక్టార్లలో సాధారణ విస్తీర్ణం కాగా 4,647 హెక్టార్లలో వరి ఊబాలు జరిగాయని చెప్పారు. మొక్కజొన్న 166, పత్తి 171 హెక్టార్లలో సాగు చేయడం జరిగిందన్నారు. డివిజన్ లో 11,021 వరి రకం ఎక్కువగా సాగు చేయడం జరిగిందని చెప్పారు. మొక్కజొన్నకు కత్తి పురుగు సోకగా అందులో అదుపులో ఉందన్నారు. సంవత్సరానికి గాను దత్తరాజులు, మెంటాడ, గజేంద్ర, కొండపల్లి మండలాల్లో 12,402 హెక్టార్లు వరి సాధారణ విస్తీర్ణంగా నమోదు చేయడం జరిగింది. ఇంతవరకు 4,647 హెక్టార్లను వరి ఉపాధి చేయడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా 166 హెక్టార్లను, ప్రతి 171 హెక్టార్లను నాటి ఖరీఫ్ 2024లో మన గజపతినగరం డివిజన్లో వేయడం జరిగింది. వరి ఇంతవరకు కూడా నారు స్టేజ్ నుంచి కూడా ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు ఉన్నాయి. ఉపాధి అయిన దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి తెగులు కానీ పురుగు కానీ ఆశించడం కనపడలేదు. అంత హెల్తీగా ఉంది. అదేవిధంగా ప్రతి కూడా 35 నుంచి 40 రోజుల వయసులో ఉంది. అంత వెజిటేటివ్ స్టేజ్లో ఉంది. మొక్కజొన్న కూడా 45 నుంచి 50 రోజుల స్టేజ్లో ఉంది. దానికి ఆల్రెడీ ఈ కత్తిరి పురుగు అనేది రావడం, రైతులు కూడా ముందు నుంచి నీమ్ ఆయిల్ అలాగే ఇమామిక్టిన్ బెంజోయేట్ అనే కెమికల్ స్ప్రే చేయడం వల్ల అది మొక్కజొన్న మీద కంట్రోల్లో ఉంది. ఎక్కువగా మన 4 మండలాలు కూడా ఈ 11-21 రకాలు ఎక్కువ 80% వరకు సాగు చేయడం జరిగింది. దాని తర్వాత MT 12-24 అనేది, అలాగే MT 13-18 రకాలు కూడా సాగు చేశారు. ఇది కాకుండా మనం మినీ కిట్ల కింద కొంత రాఘవ నుంచి కొన్ని 4 మినీ కిట్లు రావడం జరిగింది కొత్తగా. అవి RGL 7034 అని, అలాగే RGL 703 అని 2 రకాలు ట్రైల్ బేసిస్లో గజపతినగరం, మెంటాడ మండలాల్లో ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇంతవరకు అయితే 30% వరకు ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. ఈ వీక్లో కానీ ఏమన్నా వర్షాలు పడినట్టయితే ఆగస్టు 15-20 తారీఖు లోపల